హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై మిడిల్ క్లాస్ మెలోడీస్కి. ఈరోజు కళాయి మినప రొట్టె ఎలా తయారు విధానం చూపిస్తాను. అందరూ ఒకసారి చూసేయండి. దీనికి కావాల్సింది మినపప్పు ఒక పావు కేజీకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకొని మనం ముందుగానే నానబెట్టుకొని రెడీ చేసుకుంది. అందరికీ తెలుసు కదా, అది ఇడ్లీ పిండి. దాన్ని ఒక 2-3 గంటలు నానబెట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలుపుకొని లైట్గా దీనికి మాత్రం చిన్న తినే సోడా వేసుకోవాలి, బేకింగ్ సోడా. చాలా టేస్టీగా స్పాంజీలా వస్తుందన్నమాట. తర్వాత మనం కొత్తిమీర తురుము, అలాగే క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత బాండీలో మనం ఒక గరిటె వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3-4 గరిటెల వరకు పిండి వేసేసుకుంటే సరిపోతుంది మనకి. ఇది సిమ్లో పెట్టేసుకొని దానిలోని కొత్తిమీర తురుము, అలాగే క్యారెట్ తురుము, ఆనియన్ తురుము అన్నీ వరుసవారీగా లైన్గా డెకరేట్లా వేసేసుకోవాలి. వేసుకొని సిమ్లో బాగా వేగనివ్వాలి. దీన్ని ఎంత సిమ్లో పెట్టుకుంటే మనం అంత చక్కగా కింద గారెలు ఇలా ఎగుతాయి, అలా కరకరలు ఆడేటట్లుగా కింద వేగుతుంది. పైనంతా స్పాంజీలాగా పిజ్జా స్టైల్లో చక్కగా మగ్గుతుంది అన్నమాట. అందుకే మనం సిమ్లో పెట్టుకొని 5-10 నిమిషాల వరకు దీన్ని వేగనివ్వాలి. మధ్యలో ఒకసారి చూసుకొని అది కిందన ఆయిల్ అంతా అబ్జర్వ్ అయ్యి బాండి నుంచి విడిపోతున్నట్లుగా ఉన్నప్పుడు మనం తిరగేసుకుంటే సరిపోతుంది అన్నమాట. చూసారా, ఒక్క చుక్క కూడా ఆయిల్ లేదు. అలాగే ఇలా తీస్తే వచ్చేసేటట్లుగా ఉంది. చూసారా, ఈ మాత్రం దోరగా వేగాలన్నమాట. అప్పుడు సిమ్లో పెట్టుకుంటే ఎంత కొత్తగా ట్రై చేసిన వాళ్ళనే ఇంత రోస్ట్గా చేసుకోగలరనమాట. దీన్ని ఒక 1/2 డజన్ ముక్కలుగా కట్ చేసేసుకొని మనం ప్లేట్లో సర్వ్ చేసుకుంటే తినడానికి చాలా బాగుంటుంది. చాలా హెల్దీ, ప్రోటీన్ కలిగింది. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు తెలియచేయండి.